మొదటగా చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొత్తం 3 ఎన్నికలు జరిగినాయి. ఈ 3 ఎన్నికల్లో 2014, 2019, ఇప్పుడు 2024 ఈ 3 ఎన్నికలకు సంబంధించిన ఎనాలిసిస్ ఇప్పుడు మనం చూద్దాం. 2014 మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి 3 టాలీలు మనకి క్లియర్ కట్ కనిపిస్తున్నాయి. ఎల్లో గుర్తు వేసినంత మాత్రం, ఎల్లో కలర్ వేసినంత మాత్రాన వేరే ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. సో మొత్తంగా చూస్తే 2014లో 3,67,00,000 ఓట్లుంటే 2,87,00,000 ఓట్లు పోలైనాయి. 2019కి వచ్చేసరికి రవి గారు మీరు కూడా కొంచెం జాయిన్ అవ్వచ్చు. 2019కి వస్తే 3,94,00,000 ఓట్లుంటే 3,16,00,000 ఓట్లు పోలైనాయి. అంటే దట్ మీన్స్ 2014కి 2019కి మధ్య 1.36% ఆఫ్ ఓట్లు పెరిగినాయి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎక్స్ట్రా పోలైనాయి. అంటే దాదాపుగా 29 లక్షల ఓట్లు 2014 కంటే 19కి పెరిగినాయి. గుర్తుపెట్టుకోండి, 2014 నుంచి 19 మధ్య 29 లక్షల ఓట్లు పెరిగినాయి. ఇక్కడే వైసీపీకి 50% ఓట్ బ్యాంకు, టీడీపీకి 40% ఓట్ బ్యాంకు వచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో 2024 సంగతి చూద్దాం. అందరూ 2024కి బాగా పోలింగ్ పెరిగిపోయింది, దేశ విదేశాల నుంచి ప్రపంచం నుంచి అందరూ వచ్చి దిగి ఓట్లేశారు, కుమ్మేశారు అని అంటున్నారు. కానీ 2014 నుంచి 19 మధ్య 30 లక్షల ఓట్లు పోలైతే 2019 నుంచి 2024 మధ్య కేవలం 16 లక్షల ఓట్లు మాత్రమే అదనంగా పోలైనాయి. మీకు డేటా క్లియర్ కట్గా కనిపిస్తుంది. 2014లో 3,16,00,000 ఓట్లు పోలైతే ఇక్కడ 2024కి వచ్చి 3,33,00,000 ఓట్లు పోలైన పరిస్థితి కనిపిస్తుంది. దట్ మీన్స్ ఎలక్షన్కి మధ్య డిఫరెన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2014 నుంచి 2019కి దాదాపు 30 లక్షలు అంటే 29 లక్షల ఓట్లు పోలైతే 2019కి 2024కి అదనంగా కేవలం 16 లక్షల ఓట్లు పోలైంది. దీన్ని బట్టి విపరీతంగా పోల్ పర్సంటేజ్ పెరిగిపోయిందని జబ్బలు చొచ్చుకునేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ పోల్ పర్సంటేజ్ పెరిగింది, మాకు వస్తుంది అని చెప్పి అందరూ ఎవరికి వాళ్ళు లెక్కలేస్తున్నారు కదా, దీన్ని బట్టి కొత్తగా లెక్కలేసుకోండి. సో 2014 నుంచి 19 మధ్య 30 లక్షలు, 2019 నుంచి 2024కి కేవలం 16 లక్షల ఓట్లు అదనంగా పోలైన పరిస్థితి.